నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట. ఈ పేరుకు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పంచాయతీ అక్రమ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉన్నందున ఇక్కడ ఉద్యోగం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పైకి సతాయించినా లోపల 4 రాళ్లు వెనకేసుకోవాలంటే ఇక్కడైతేనే కుదురుతుంది అనే భావనలో వారిలో బలంగా నాటుకుపోతోంది. ప్రజా జీవనానికి ప్రమాదకరంగాను అటు అంటురోగాలకు కేంద్ర బిందువుగాను డేవిస్పేట పంచాయతీ తయారవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమ రొయ్యల ఫ్యాక్టరీలతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో సతికిలపడ్డ తహసీల్దార్ దళితులపై తన అధికార దర్భాన్ని చాటడంలోనే వారి నిజాయితీ తేటతల్లమవుతోంది. అసలే అంటురోగాలు, అందులోనూ ఆక్వా వ్యర్థ జలాలు, ముక్కులు పగిలేలా దుర్వాసనతో బ్రతుకు జీవనం ఇబ్బందిగా ఉందని పలుమార్లు విన్నవించినా కన్నెత్తి చూడని అధికారుల అలసత్వంపై ప్రత్యేక కథనం. డేవిస్పేట ఈ పేరుకు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పంచాయతీ అక్రమ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉన్నందున ఇక్కడ ఉద్యోగం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పైకి సతాయించినా లోపల 4 రాళ్లు వెనకేసుకోవాలంటే ఇక్కడైతేనే కుదురుతుందనే భావన వారిలో బలంగా నాటుకుపోతోంది. ప్రజా జీవనానికి ప్రమాదకరంగా అంటురోగాలకు కేంద్ర బిందువుగా డేవిస్పేట పంచాయతీ తయారవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమ రొయ్యల ఫ్యాక్టరీలతో విచ్చలవిడి వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో సతికిలపడ్డ తహసీల్దార్ దళితులపై తన అధికార దర్భాన్ని చాటడంలోనే వారి నిజాయితీ తేటతల్లమవుతుంది. అసలే అంటురోగాలు, అందులోనూ ఆక్వా వ్యర్థ జలాలు, ముక్కులు పగిలేలా దుర్వాసనతో బ్రతుకు జీవనం ఇబ్బందిగా ఉందని పలుమార్లు విన్నవించినా కన్నెత్తి చూడని అధికారుల అలసత్వంపై ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో అధికారుల దౌర్జన్యాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా బడా వ్యాపారుల కనుసన్నలలో అక్రమ ఆక్వా వ్యాపారం జరుగుతుంటే వాటాల మత్తులో తూలియాడుతున్న సంబంధిత అధికారులు దళితులపై ఉడత బెదిరింపులు చేయడంలో హుషారుగా ఉంటున్నారు. ప్రజా జీవనాన్ని నిర్వీర్యం చేస్తున్న వ్యర్థ జలాలపై మండల మెజిస్ట్రేట్గా చర్యలు తీసుకోవడంలో తహసీల్దార్ వివక్ష చూపుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. డేవిస్పేటలోని పలు ఆక్వా ఫ్యాక్టరీలు అనుమతులు లేకుండా ఉన్నవి కొన్నైతే ప్రభుత్వ స్థలాలను సైతం ఆక్రమించుకుని నిర్మాణం చేసినవి మరికొన్ని. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తున్న తహసీల్దార్ దళితుల నిర్మాణాలపై దౌర్జన్యం చేస్తున్నారు. కేవలం కుల వివక్షతోనే ఇందుకూరుపేట తహసీల్దార్ వ్యవహరిస్తున్నాడని జిల్లా కలెక్టర్ ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.